ఇక్కడ ఏమనుకున్నా మా రాజు చెప్తాడు అంత చందాల మరి కట్టగా నేను అనుకున్నాడుగా నా భర్తనే కదా కట్టాడు అని చెప్పి చక్కగా అక్కడ అస్త్రాపురి కొండపోయినాడు. అస్త్రాపురి కొండపోయి నాకు ముత్యాల మేడ ఇంకొక దానికంటే అద్దాల మేడ రత్నాగిరి చెప్పి అద్దాల మేడ నీకెప్పి ముత్యాల మేడ భర్త నాకు విపుడు కాదు. ఆ విధంగానమ్మా ఫోటోలో ఉన్న పిల్లగాడు ఆ ఫోటోలో ఉన్న పిల్లగాడు అక్కడ ఫోటోలో ఉన్న పిల్లగాడు ఎవరు? ఫోటోలో పిల్లగాడు ఎవరు? ఆ యొక్క సారంగతరుడు మరి కొడుకులు ఉన్నారా లేదా నాతో చెప్పే చెల్లి రాజరాజేంద్ర మహారాజు ఆ యొక్క భర్తలు ఆ యొక్క సారంగనుడు అయినా కానీ అతనికి ఒక్కడే సుతుడు అతని పేరైన కానీ సారంగనుడు కొడుకు సొమ్మంతంపులు అక్కడ ఉంగురాలు నీకు ఏమంటే అవి మాత్రం కొనిచ్చే మార్గం చెప్తాను.
అతన్ని ఏ విధంగా అంటే నువ్వు చూపిస్తుంటే ఇవ్వండి అని కొనిస్తాను. ఏం కొనియాలి నీకు? అమ్మా ఏం కొనియాలా? నేను అడిగిన వాళ్ళ గురించి కొని సరేనా? తప్పకుండా అబ్బాయి ఇవ్వండి. ఆ పిల్లాన్ని చూపించాలి. ఏ విధమైనటువంటి అటువంటి కాదు కానీ ఏంటనగా భూమికి 6 నెలలు పెద్దవారైన కానీ మచ్చలేని కులము మన యొక్క ఎవరు ఆది జాంబవంతులు. మన జాంబవంతులైన కానీ మనకు ఎన్ని వరహాలు చేసినారు? 40 సామాన్లు చెప్పి 4 కింటాల బియ్యం ఇచ్చి ఆ యొక్క 4 పురుబాటలు చెప్పి ఆటకు పెట్టి మనంతా అద్భుత తమండ తారయ పిన్నయ్య మన జాంబవంతులు. మరి అదే విధంగా వీళ్ళు అయినాక మన యొక్క మాల పుష్పమాల మన శివలింగంలో ఉన్నటువంటి శివకంఠ మాలలు ఉన్నారు, మన చెన్నై భక్తులు ఉన్నారు. అది కూడా ఆ యొక్క ఎవరనగా మన యొక్క కాళ్ళను కాలగిన అమ్మాయిలు కూడా ఉన్నారు. కంపెనీ కార్మికులు మన గోసంగి సంఘము గోసంగి సంఘము యొక్క కళ్యాణ రాజరాము మరి వాళ్ళు కూడా మనకు కీర్తన వస్తున్నది. వాళ్ళు తెలుసురా? సరే వస్తున్నారు. మాధవ
జనకుడైన కానీ ఎవరు ఎవరు హైరారోగ్యుడు మా జనకుడైన నాకని ఎవరు నా భార్యలైన కానీ ఇరువురు ఉన్నారు. ఎవరెవరు ఇరువురైన కానీ అతని భార్య అయినా కానీ రత్నంజీదేవి, పెద్ద భార్య రత్నంగిదేవి, నా చిన్న భార్య అయినా కానీ ఎవరు చిత్రంజీదేవి అన్న. అవును నిజముగా స్వామి మీ యొక్క వార్త చిన్న భార్య అయినా చిత్రంజీదేవి అనబడు. అదిగమ్మా నా కుమారుడు అంటున్నావా పోలు చక్కని పుత్రుడు మనకు ఏమనగా రాజులకు ఏం రంభ కాల్చినాడు. రాజులకు రంభ భోగముది. మరి నవాబు కాలం అందున తుర్కరాజులకు ఎవరు భోగము ఎవరు భోగమైనా కానీ ఆ యొక్క మేనక అయినా కానీ ఆ యొక్క తుర్క భోగులు నాకు కూడా తుర్కోలేం కదా, మా తుర్కరాజులు కదా, నాకు కూడా ఒక భోగము కావాలంటని ఎవరు యూర్వశి పోయినారు. యూర్వశి అయితే మరి మీ రాజులకు ఇలాంటిగా పోయినది, మరి తుర్కలకు ఇలాంటివి పోయినది. నేను ఆ యొక్క ఏమి మందరాగిరి పర్వతం మీద ఉండి మా యొక్క వంశమైన మతంగ వంశము, మరి నేను మాదికి మహారాజును, మరి నాకు కూడా ఒక రంభ కావాల్సిన కానీ నేను కూడా అదే యూర్వశి నీవు కూడా మన మాదికి వాళ్ళని మహారాజునే కాలోనే అరుంధతి నగరం
మొత్తం అరుంధతి నగరమే. ఆ యొక్క రమ్మని పిలిపించండి. ఓ పిల్ల పచ్చండ కొట్టేదానా నిన్నైనా కానీ రాజు రమ్మని పని రాజ్యసభ. ఈ రాజ్యసభ లోపల రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మనకు ఆటపాపలతోటి మీ యొక్క గయనంతో మంచి యొక్క గయనమైన ఆమెకు వినిపించండి. తగిన రూపాయలు వాళ్ళకు తక్కువ లేదు, మేము ఇస్తాం కదా. మనకేం తక్కువ ఉన్నదిరా? మనకేం తక్కువయ్యా? 30 కోట్లు పెట్టి ముత్యాల మెడ కట్టిన నా చిన్న భార్యకు, 60 కోట్లు పెట్టి అద్దాల మెడ కట్టిన అగ్ర భార్య అయ్యా. కట్ట సంటర కట్టినవు అట్లా గురించి కట్టే మళ్ళీ పెళ్ళారు తేలేదుగా. వాళ్ళు వీరుగురు ఒకే రూమ్ లో లేదు. వాళ్ళు అద్దాల 60 కోట్లు పెట్టి అద్దాల మెడ కట్టిన భార్య అగ్ర భార్యకు మరి 30 కోట్లు పెట్టి ముత్యాలు కట్టించిన ముత్యాల ఏ పక్క కట్టించాడు? ప్రసాదమ్మ యొక్క ఆరుమూరు అన్నం ఎక్కైతున్నా అయ్యా. వచ్చిందే ఇయ్యాల అన్నం ఎక్కైతున్నదా? వచ్చిందే ఇయ్యాల కొత్తగా ఇక్కడ పూసుకు పెట్టలేవు మహారాజా. వినిపించండి. ఆనందము
బెదిరిస్తలేను మీద పడతలేదు మా రాజు చెప్పింది నీకైనా కానీ గయనం చేస్తే నీకు భద్రములు వైడు పొద్దు వల్ల మన అధ్యక్షులు మాది కూడా మన గురించి పెట్టిండు పొద్దు వల్ల ఆపకు ఇంకొకటి ఏదంటే ఒక కవాలి పాట నాట్యం చేసినారు. ఇక్కడ ఏమి మేనక వచ్చినారు వచ్చింది మరి తిలోత్తమ్మ ఉన్నది కదా మరి తిలోత్తమ్మ ఎందుకు రాలేదు? స్వామి దేనికైనా కానీ తగిన యొక్క మనకి ఏమిటి వారికైనా ధాన్యం నొసగి ఇచ్చి గృహంకు వెళ్ళగొట్టండి. అమ్మా వెళ్ళిపోండి ఇక. ఒకటి యొక్క సప్లిమెంటరీ యొక్క కలగంచినాను ఏమిటనగా ఈ అస్తినాపురి పట్టణం లోపల మన నగరం ఎన్ని ఉన్నాయి? 5 నామములు ఉన్నాయి. గజాపురి పట్టణం అన్న అదే, అస్తినాపురి పట్టణం అన్న అదే, గైరిపురి పట్టణం అన్న అదే, అంతాపురం అన్న అదే. ఏమి ఈ కోసాల దేశం అన్నా కూడా అది కాబట్టి అదే విధంగా మనకు 5 నామకరణలు ఉన్నాయి మనకు నగరం. ఈ నగరం లోపల ఈ చెట్టివురు కాలము వసంత ఋతువు. ఈ వసంత ఋతు లోపల చల్లని గాలికి గాలికి చాలాగా నిద్రపోయి ఉన్నాం కదా. నాకు స్వప్న మందులో ఒకటి ఏమైనదంటే అడవి ఎందు ఏగాల అడవి ఎందు రాజులకి ఏమి చింత చింత యుద్ధము చింత మరి వేట మార్గము చింత. మరి నా యొక్క నామకరణ ఇప్పుడు ఏమంటే నేను అడవి ఎందు వేయి ఆ బల్లోకములు మృగములు మరి పక్షులు మరి గంట పేరున్న మృగములు ఇవన్నీ పట్టించరావాలని నా యొక్క కోరిక. ఈ యొక్క భార్యను అయినా ఇది అయితే ఇప్పుడు నా పెద్ద భార్య అయినా కానీ ఆధార మేడకు వెళ్ళి పెద్ద భార్య అని రమ్మను. సరే అయ్యా అర్థము గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. బస్సులో బయట బిడ్డ పోతుంది. చల్లగా ఈ యొక్క భర్తడైనా కానీ తోలిపుకోనమ్మన్నారు తల్లి. తోలిపుకుంటే నేను తోలుకున్నామన్నారు తల్లి. గత పద
రత్నాంగిదేవినైనా కానీ అంతర వేడ నుంచి తీసుకొచ్చినాడు. అవునవును వచ్చినాది కదా. ఇప్పుడు ఈ దక్షిణంలో వెళ్ళి ఎక్కడికి? ముత్యాల మేడ నా యొక్క చిన్న భార్య అయిన చిత్రంగిదేవిని పోలా రమ్మని పోలా గుర్రం పైసా అరేయుమా మరి నువ్వు ఎన్నడూ లేనిది ఎందుకు వచ్చినావు అని పని నీ యొక్క భర్తాడుడైనా కానీ చిందేసి దైవమా అమ్మా అదంతా బాగా బతుకొస్తున్నావు కాదు బట్టి మరి భర్తాలను తోడుకొని రమ్మనంటావా? ప్రేమ ఉన్నదో లేదంట మాట చేసిందమ్మా. అబ్బా నీ యొక్క భర్తలు రమ్మని పదండి పోదాం. పదండి తొందరగా పదండి పోదాము. గది 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 సతికి పతి పతికి సతి. అదే విధముగా నీకు తెలియదు నేను విచారం ఏ పని కూడా నేను చేసిన ఇంతవరకు నేను చెప్పిన చెప్పిన పని చేసిన కదా. అవునా? ఒక మనవి నేను ఇప్పుడు ఈ ఇండియన్ యొక్క హస్తినాపురి పట్టణంలో ఉండాలా? అదే విధంగా నాకు ఒక సప్ల మందులు కలిగినారు. వేట మార్గం పోయి పులులు సింహములు గండ పేరుండ మృగములన్నీ వధించి రావాలని నాకు తప్పకుండా రాజుల ఏమి సిద్ధ
సింహములు మృగములు ఆ గడ్డవేరు మృగములను చూసి రావాలి. ఇంటి లోపల ఎందుకు ఉండాలా? ఎందుకంటే అబ్బా ఒక మాట ఎందుకంటే సెల్ఫ్ బండి కిక్కుకొట్టిన బండి కొన్నొద్దులుండి ఇప్పుడు ఛార్జింగ్ బండ్లు అయినాయి. కిక్కుకొట్టిన బండి నువ్వైపోయినావు. అబ్బాయి ఇప్పుడు కరెంట్ ఛార్జింగ్ పెట్టి గిట్ట కొట్టిన వాళ్ళకి ఉంటుంది బండి. కొంచెము కిక్కుకొట్టిన బండ్లు బంద్ అయిపోయినాయి. నీకు వయసుకు వచ్చి అయిపోయింది చాలా అయింది. దాంతో ఉత్తర సప్పుడు రాదు. రాజే యాట మార్గం పోవాలి. రాజు రాజు ఓవల రణంసిత సింహములని గండవేరు మృగములని కాపలకు కాపల వస్తే రాజు వెళ్ళి యాట మార్గం దుచ్చి సింహములని నువ్వు అయ్యా అసలేదు వాళ్ళకు అనుకో బాబా పోయి ఒడిసి చెప్తానుగా అబ్బా చెప్పింది వేట వర్గం దోలేస్తాను చెప్పేసి అంటున్నారు అబ్బా. ఇప్పుడు చేస్తాడు అన్నది చిత్రాంగిదేవి తాను చేసిపో. ఒక 3 గడియలు నాకు ఆజ్ఞ వసంగితే ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమ అంటే ఏ విధంగా చిన్నదాని మీద బాగా ప్రేమ మాట బాబా నీకెందుకు బాధ? నేను ఇడిపిస్తున్నావా అబ్బా? ఇడిపిస్తున్నావా? కాదు. ఏమడుతున్నావు? అయితే నీవు రాజు ఎందుకు అయితే మొన్న ఉగాది రోజు పోలేలు బాగా తిన్నాడు కాబట్టి రాజు శాంతి అవుతుంది అని చెప్పి శాపడుతున్నాడు. ఇప్పుడు ఉగాది పోలేలు నన్ను బొమ్మనవేమి అయ్యా వేట మార్గంలో నువ్వు తక్షణమే వెళ్ళి నువ్వు యొక్క గంట పేరుండా బ్రహ్మ పక్షులను వధించి నువ్వు తక్షణమే రావాలి. నా యొక్క చిన్న భార్య అంటున్నావు అడ్డు వస్తున్నావు. ఎందుకని వేట మార్గం తగదు పని ఎవరి మూటకమ్మా
ఏం మానవన్నా పుట్టిరండి రాజులకు రణచింత యుద్ధ చింత ఉంటది కాబట్టి నాకు 3 యాట ఇస్తే నేను పోయి మళ్ళీ తిరిగి వస్తానని అంటే అందరికి మాట తల్లి అందరికి భర్తలు ఉన్నారు లేకుంటే కుక్క అంటున్నారు కాలు వేసుకో బీరలు పెట్టి కాలు పెట్టి అయ్యా శృంగారం చేసినవా మన మాయగోళ్ళు ఏటికి కాటలు ఇచ్చిండు 40,000 ఇచ్చి ఆటలు ఆడమంటే 4 ఆటలు మీరు మధ్య వచ్చిండ్రా రాజు ఏ విధంగా ఇంటి లోపల ఉబ్బరు పోస్తుంది ఇంటి లోపల ఉంటుంది ఆ ఉబ్బరిపోతుంది ఏ విధంగా పోవాలి ఈనాటి కంటే బాణం పట్టాలి వ్రతం ఏంటిది వ్రతము శృంగరించి ఆట మార్గం తప్పకుండా వెళ్ళి ఆ శృంగమును మాత్రము రావాలి కానీ ఇదేమో కలవటకు ఇంటి లోపల సఫలం అయింది పెళ్ళి కాబట్టి చూడు కాకపోతే ఇస్తుంటది అబ్బా అబ్బా పాప అట్లా పడతావు నన్ను కాదని సరే పద్దు వద్దాం కడతా మీరు ఈరూరు మంచిగా యొక్క కలహం లేకుండా మీరు ఒక్క తల్లి కూడినటువంటి మరి మించ కూడుంటారంటే మీరు ఇప్పుడు 4 గంటలు వెళ్ళి పెట్టుకుంటున్నారు అప్పుడే స్వామి అప్పుడే పెట్టకట్టు వేసుకొచ్చి మళ్ళీ తెచ్చి నవబాలిక లెక్క చెంపగొట్టారు అదే విధముగా నువ్వు ఏమన్నా నీకు సాధ కాదు నేనాటికంటే మరి నేను చిన్నదాన్ని కదా అవును మరి చిన్నదానికి ఓపిక ఉండాలా అవును కడపకు ఎంత ఓపిక ఉంటుందో దానికి ఎంత ఓపిక ఉంటుందో సంతికి ఏ విధంగా పెట్టకి ఎంత ఓపిక ఉంటుంది పెట్టడానికి ఎంత ఓపిక ఉండాలి కాకుండా నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకున్నావు కదా మరి పెళ్లి చేసుకుంటే నువ్వు నేనేమంటున్నంటే ఇంత ఎందుకుంటున్నావు నీవైనా నేను ఒక గడియ కాదు 7వ గడియ యాజ్ఞలు ఇస్తున్నాను స్వామి తప్పకుండా వెళ్ళి యాట మార్గమును తప్పకుండా వెళ్ళాలి నేను ఇక్కడ ఉంటాము అది అర్థం స్వామి యాట మార్గం వెళ్తున్నావు కష్టకుంటావా అటే ఉండవు స్వామి మృగములు సింహములు బాగా ఉంటాయి మృగములన్నీ వీటికి మళ్ళా నేనైనా కదా ఎక్కడెక్కడ వదిలేసి నేను మళ్ళా శీఘ్రమే వస్తువాలి మంచి శేఖరా చూడు పల్లేకములుగా గుడ్డేనుగు యాత్రము అనగా పెద్ద పులి అది ఏ విధము పోతున్నా చూడండి
బాలాదృష్టి జరిగింది సారంగా నల మన యొక్క అర్జునుడు మహారాజు నామ కొనియాడదు అయితే ఇప్పుడు అయినా కానీ ఇక్కడ వేలు ఎవరు వచ్చారు? చిన్ని సారంగధరుడు రాజా రాజా నరేంద్ర కుమారుడైనా గాని చిన్ని సారంగధరుడు వచ్చి వానడి వేశాడు. రమ్మన్నడే
అంత శుభమే. పిల్ల జల్ల గోగు గొడ్డు అన్నది ఏమిటో పిల్లలు ఎంతమంది ఏంటి? ఏమిటో ఏమైంది? నేను చిన్ననే పసిబాలకుణ్ణి. నీ వయసు ఎంత? నాకైనా 16 సంవత్సరాలు. నీకు 16. అవును. పక్కన కొడుతున్నావు అయ్యి. నీ మనవలు మట్టి పట్టుకొచ్చు. ఎవరు? రాజా రాజా శ్రీ నరేంద్ర మహారాజ్. నా తండ్రి. మీ తండ్రి. నా తల్లలో ఇరుగురు. ఎవరెవరు? అనగా ఇద్దరు. ఎవరు? నవమాసములు నన్ను మోసి కనిపించిన తల్లి రత్నాంగి దేవి. నన్ను కన్న తల్లి పెద్ద తల్లి నీ యొక్క తల్లి. చిత్రాంగి నా చిన్న తల్లి. ఇంతవరకు ఆమె మొహముని ఇంతవరకు మొహం చూడదు. అదే ఏటి మొగ చూపు లేదు ఇక్కడ మరి. ఆ తల్లే నాకు తెలియదు. చిన్న తండ్రికి ఇద్దరు. ఎవరెవరు? రత్నాంగి దేవి పెద్ద భార్య, చిత్రాంగి దేవి చిన్న భార్య. చిత్రాంగి నా చిన్న తల్లి. నా యొక్క పేరు చిన్ని సారంగధరుడు. అయ్యా మీ యొక్క వార్పటం ఏమిటో మా యొక్క నగరము అస్థిరాపురి. అస్థిరాపురి పాండవ వంశం. మీ యొక్క వంశము. మరి ఎట్లా అయ్యా మీ యొక్క వృత్తాంతం ఎట్లా కూర్చొని చెప్తారు? నరేంద్ర మహారాజు యొక్క తండ్రి. మా వంశం పాండవ వంశం. పాండవ అంటే ఎంతమంది అయ్యా? ఎంతమంది? మా తల్లులు ఇరువురు. ఎవరెవరు? నా యొక్క నామమైన చిన్ని సారంగా సారంగా. కానీ ఇందులో పాటలు పాటలు